లైన్లో నుంచి ఉంది కదా, ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014-2019 సంవత్సరంలో అప్పటి నవి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఆదరణ లేని నిరుపేదలైన వారికి భోజనం పెట్టాలి, ప్రభుత్వం ద్వారా అందించాలని ఒక మంచి సంకల్పంతో ఆనాడే 5 రూపాయలకి భోజనం అని అన్న క్యాంటీన్ల ద్వారా ఒక పథకాన్ని రూపకల్పన చేసి నిరుపేదలైన వారికి భోజనం పెట్టిన చరిత్రకారుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 2019-24 సంవత్సరంలో ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్ష సాధింపు ధోరణిలో నిరుపేదల పైన కక్ష సాధింపు చేసి 5 రూపాయలకి భోజనం అందించి అన్న క్యాంటీన్ రద్దు చేసేశాడు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ 2024 సంవత్సరంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని రూపొందించాలని అందరూ సహకరిస్తే ఇప్పుడు ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సంకల్పం చేసి రద్దు చేసిన అన్న క్యాంటీన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి వారు సంకల్పించడం, దాన్ని దృష్టిలో ఉంచుకుని గత 44 రోజులుగా ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో నియోజకవర్గ పెద్ద అయిన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు సూచనలతో జన సైనికులు, తెలుగుదేశం పార్టీ సైనికులు, భారతీయ జనతా పార్టీ సైనికులు ఒక మంచి ఉద్దేశంతో స్వచ్ఛందంగా దాతలను వెతికి 44 రోజులుగా దాతల సహకారంతో అన్న క్యాంటీన్ని కైకలూరు నియోజకవర్గంలో రన్ చేయడం అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రభుత్వం 100 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్ని ప్రవేశపెట్టాలని చెప్పి రూపొందించడం, దీన్ని మేమంతా ఓటే కోరుతున్నాం. ఆ 100 నియోజకవర్గాల్లో కైకలూరు నియోజకవర్గాన్ని చేర్చి ప్రభుత్వం ద్వారా ఈ అన్న క్యాంటీన్ని పునరుద్ధరించాలని చెప్పి కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మన కైకలూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఒకరోజు అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించి ఆ రోజున దాని ప్రారంభోత్సవానికి పెద్దలు కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని ఆహ్వానించడం, ఆ రోజున వచ్చినటువంటి పేద ప్రజలు చూసి ఈ అన్నా క్యాంటీన్ లేకపోవడం వల్ల ఈ 5 సంవత్సరాలుగా పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో దాన్ని గమనించేటువంటి శాసనసభ్యులు ఆ రోజున మాకు ప్రభుత్వం తరఫున మళ్ళా ఈ యొక్క అన్నా క్యాంటీన్ పునఃప్రారంభిస్తున్నాం కాబట్టి దాన్ని ప్రారంభించేంత వరకు కూడా మనం ఈ యొక్క దాతల సహకారంతో మీరు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయండి ఆ రోజున ఆయన సూచించడం, ఆయన సూచనల మేరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఇక్కడ అన్నా క్యాంటీన్ నడపడం జరుగుతూ ఉంది. ఈ రోజున అది దాతల సహకారంతో 44 రోజులు నిర్విగ్రామంగా క్యాంటీన్ ని నడపడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి దాతలకు మా ఎన్డీఏ కూటమి తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన 100 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించడం, దాన్ని మున్సిపల్ కేంద్రంలోనే ఏర్పాటు చేస్తారని మాకు తెలియవచ్చి పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి ఈ యొక్క అన్నా క్యాంటీన్ కూడా మనం ప్రారంభించాలని ఆయనకు సూచనలు చేయడం, ఆ రోజున ఆయన మంత్రి నారాయణ గారితో నేరుగా మాట్లాడడం, ఆయన అన్నా క్యాంటీన్ ని మీకు 90% పూర్తయింది, 10% దాతల సహాయంతో కనుక పూర్తి చేయగలిగితే దానికి పర్మిషన్ ఇస్తామని కామినేని శ్రీనివాస్ గారికి చెప్పడం, దాన్ని అనంతరం దాని యొక్క మా యొక్క సొంత ఖర్చులతో అదేవిధంగా మిత్రులు బొర్రా చలమయ్య గారి యొక్క సహకారంతో ఆయన గ్రానైట్ రాళ్ళు వేయడం, అదేవిధంగా నా యొక్క సొంత డబ్బులతో ఇక్కడ మొత్తం 10% నిర్మాణ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆగస్టు 15వ తేదీన పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి సూచనలతో ఈ యొక్క అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభిస్తా ఉన్నాం. ఆ రోజు వరకు కూడా ఆగస్టు 15వ తేదీ వరకు కూడా ఈ యొక్క దాతల సహకారంతో ఎన్డీఏ కూటమి ఒక సారథ్యంలో ఈ యొక్క అన్నా క్యాంటీన్ నిర్వర్తిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.